భూమి మీద నుంచి గాలిలోకి, నీళ్ళల్లోకి. నీళ్ళ మీద నుంచి భూమి మీదకి, గాలిలోకి. గాలిలో నుంచి నీళ్ళ మీదకి, భూమి మీదకి. ఇట్లా బ్రహ్మాస్త్ర పేరుతో వచ్చినటువంటిదే అగ్ని అస్త్రం. ఇప్పుడు ఓ రకంగా బ్రహ్మోస్ ఉంది. బ్రహ్మోస్ తర్వాతన మనకి అగ్ని ప్రైమ్ అనేటటువంటిది అత్యంత పవర్ఫుల్. నీళ్లల్లో సైతం పుట్టే నిప్పు లాంటిదనమాట ఈ అగ్ని ప్రేమ అనేటువంటి. అదేమో బ్రహ్మాస్త్ర. బ్రహ్మాస్త్ర తర్వాత మనం దహనం చేయగలం, నాశనం చేయగలం, ధ్వంసం చేయగలం, తగలబెట్టేయగలం అనేటువంటి అగ్నికి సంబంధించి చెప్తారు. అగ్ని 1, 2, 3 ఇట్లాగైంది. ఇప్పుడు అగ్ని ప్రైమ్ క్షిపణి సుదూరమైనటువంటి ప్రాంతాలను సైతం బుగ్గి చేయగలిగినటువంటిది, అత్యంత వేగంగా శత్రు రాడార్లకి అందకుండా పరుగులు పెట్టగలిగినటువంటి దాన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం తరపున DRDO పరిశోధన చేసి సక్సెస్ చేసింది. అది ఇవాళ ప్రయోగించి చూశారు, సక్సెస్ అయింది. అగ్ని ప్రేమ్ సక్సెస్ అవ్వడం పట్లన రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు భారత రక్షణ మంత్రి.